ట్యూస్డే ఓటింగ్ ట్రెండ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ పొజిషన్లో తనుజ పుట్టస్వామి ఫస్ట్ పొజిషన్ 1-1-1లో కొనసాగుతున్నారు. అండ్ ఆమెకు వచ్చిన ఓట్ బ్యాంక్కి సెకండ్కి వచ్చిన ఓట్ బ్యాంక్కి చాలా డిఫరెన్స్ ఉంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. అది పిఆర్ అవ్వచ్చు, ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ అవ్వచ్చు, సేఫ్ గేమ్ అవ్వచ్చు, ఆ రికమెండేషన్ గేమ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎండ్ ఆఫ్ ద డే మనకి రిపోర్ట్ కావాలంటే ఫస్ట్ పొజిషన్లో తనుజ ఉన్నది. సెకండ్ పొజిషన్లో మన కళ్యాణ్ పడాలా ఉన్నారు. బట్ సెకండ్ పొజిషన్కి ఫస్ట్ పొజిషన్కి చాలా డిఫరెన్స్ ఉంది. కళ్యాణ్ పడాలా ఇలాగే సేఫ్ గేమ్ ఆడితే కష్టం. థర్డ్ పొజిషన్లో కూడా డ్రాప్ అవ్వచ్చు. ఎందుకంటే ట్రిపుల్ ఆర్ ఒకటి అయిపోయారు కదా, ఇమాన్యుల్ చొక్కా మా కేటగిరీ వాళ్ళు ఒకటి అయిపోయారు కాబట్టి ఇమాన్యుల్ ఓటింగ్లోకి వస్తే ఇమాన్యుల్ సెకండ్ పొజిషన్లో రావడానికి హై ఛాన్స్ ఉంది. సో సెకండ్ పొజిషన్ యాజ్ ఆఫ్ నో కళ్యాణ్ పడాలా ఉన్నాడు. థర్డ్ పొజిషన్లో ఇంకో రికమెండేషన్ కోట ఆయన సుమన్ శెట్టి గారు ఉన్నారు. ఆయన ఏం ఆడకపోయినా ఆయనకి జస్ట్ కంట్లో ఏదైనా పడినా కూడా జనాలు ఏడిచేసేలాగా సీన్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఆయనకు కూడా అలా ఓట్లు పడుతున్నాయి. ఫోర్త్ పొజిషన్లో సంజన గల్రాణి గారు అలా కన్సిస్టెంట్గా ఏదో ఆడుతూ పాడుతూ వెళ్ళిపోతున్నారు. ఫిఫ్త్ పొజిషన్లో రాము ఉన్నాడు. రాము ఎలిమినేట్ అవుతాడు అంటున్నారు కానీ రాము ప్రతిసారి నామినేషన్స్లోకి రావడం వల్ల ఓట్ బ్యాంక్ అనేది ఫామ్ అయింది. జనాలు హ్యాబిచ్యుయేట్ అయ్యారు ఓట్లు వేయడానికి. సిక్స్త్ పొజిషన్లో నాన్న ఉన్నాడు. నాన్న వెనక పడిపోయాడు. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే నాన్న కూడా ట్రైన్ ఎక్కేస్తాడు. ఈసారి రీ ఎంట్రీలు ఉండవు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ క్యాండిడేట్ వెళ్ళిపోయినా కూడా సీజన్ 9కి ఫరక్ పడదు, జనరల్ ఆడియన్స్కి ఫరక్ పడదు, పిఆర్కి ఫరక్ పడదు. ఎందుకంటే ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ నెగ్లిజిబుల్. ఆయనే సాయి శ్రీనివాస్. సో సింగిల్ ఎలిమినేషన్ ఉంటే సాయి శ్రీనివాస్ ఈజ్ గోయింగ్ టు ఎలిమినేట్. అది ఈరోజు న్యూస్. మళ్ళీ వెన్స్డే రిపోర్ట్ మళ్ళీ మాట్లాడదాం. వెన్స్డే రోజు మాట్లాడదాం. అంతవరకు ఇది షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సభకు నమస్కారం. ధన్యవాద్.